మ్యాజికల్ లిక్విడ్ అనమాట. మ్యాజికల్ లిక్విడ్ అంటే ఏంటంటే అది సాలిడ్ కాదు, బై ద వే లిక్విడ్ కూడా కాదనమాట. సాలిడ్ లిక్విడ్ కాకుండా సబ్స్టెన్స్ ఉంటుంది. అది ఏంటంటే నువ్వు దాని మీద ఎంత ప్రెషర్ వేస్తున్నావు, ఎంత ఏం అంటే దాన్ని ఎట్లా రియాక్ట్ అవుతున్నావో సేమ్ దానికి అట్లా రియాక్ట్. అంటే నువ్వు గట్టిగా ప్రెషర్ గట్టిగా పెడితే ఏమవుతుంది, సాలిడ్ లెక్క పనిచేస్తాం. స్మూత్గా మనం దాంతో యాక్ట్ చేసినాం అనుకో, అది కూడా మనతోటి లిక్విడ్ ఫామ్లో యాక్ట్ చేస్తుంది. ఆ లిక్విడ్ ఏదో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎలా చేస్తారో దాన్ని. ఆ సబ్స్టెన్స్ మనం నార్మల్గా వాడుతూనే ఉంటాం ఇంట్లో, కాబట్టి మీకు కూడా చూపిస్తాను చూడండి. అంటే అది ఏంటో అసలు ఇదే అన్నమాట. ఇది ఏంటంటే కార్న్ స్టార్చ్ అంటారు దీన్ని. చూస్తే కదా కార్న్ స్టార్చ్. కార్న్ ఫ్లవర్ వేరు, కార్న్ స్టార్చ్ వేరు. అందులో వేరే సబ్స్టెన్స్ అంటే ఎక్కువ మటుకి రెండు సేమ్ అన్నమాట, బట్ కొంచెం లిటిల్ డిఫరెన్స్ ఉంటుంది. చూపిస్తాను మీకు ఇది ఎట్లా పనిచేస్తుందో. ఈ కార్న్ స్టార్చ్ వేసేసినాం కదా, దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేయాలి. కొన్నిగా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ కాకుండా నార్మల్గా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ అయిపోయింది అనుకో కష్టం అవుతుంది కదా, అంటే మళ్ళీ మనం కొంచెం కార్న్ స్టార్చ్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం కొంచెం వేసుకోవడం బెటర్, వాటర్ని ఎక్కువ కాకుండా. రెడీ అవుతుంది మన లిక్విడ్ ప్లస్ సాలిడ్ అనమాట. దీన్ని మ్యాజికల్ లిక్విడ్ అని అంటారు ఎక్కువ మాటికి. ఇది రెడీ అయింది కదా, దీన్నే కార్న్ స్టార్చ్ ది మ్యాజికల్ లిక్విడ్. సాలిడ్ స్టేట్ కాదు, లిక్విడ్ స్టేట్. చూపిస్తాను మీకు ఎట్లుంటుందో ఇది. నేను ఇంత వాటర్ పోసి ఇంతగానం వేసి కలిపినా కదా, నార్మల్గా మనం ఏదైనా పిండిలో వేస్తే ఏమైతే వాటర్ మొత్తం పిండి మెత్తగా అయిపోవాలి కదా. ఇది నార్మల్ లీటర్ లెక్క ఫుల్ కావాలి కదా. ఇప్పుడు చూడండి ఇది, దీని మ్యాజిక్ కింద చూపిస్తాను నీకు చూపిస్తాను ఇప్పుడు. చూసారా మన చేతికి ఏమైనా అంటుకుందా? నాకు ఏం అంటుకోలేదు కదా. ఇది చూడండి ఎట్లా అంటే అటు జరుగుతుంది కదా, లిక్విడ్ ఫామ్లోనే జరుగుతుంది కదా. లైట్గా ఉంది సాలిడ్ సబ్స్టెన్స్. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఏం రాలేదా. ఇప్పుడు స్పూన్ తోటి మీకు లేపి చూపిస్తాను చూడండి ఇది ఎట్లుంటుందో. లిక్విడ్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది కదా, లిక్విడ్ దగ్గర అనిపిస్తుంది. ఇప్పుడు దీంతో కూర్చుతాను చూడండి. నార్మల్గా ఇప్పుడు ఈ స్పూన్ని పెట్టినాను అనుకో, మెల్లగా ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు లేపుతాను చూడండి, మొత్తం మళ్ళీ ఇట్లా వచ్చేస్తుంది. దీన్నే మ్యాజికల్ లిక్విడ్ అనమాట. దీన్ని ఎంత ప్రెషర్గా వాడితే అంత, ఎంత స్మూత్గా వాడితే. ఇప్పుడు చేతి దింపుతాను చూడండి, ఇలా చేతి వెళ్ళిపోయింది చూడండి మెల్లగా. ఇక అంటుకుంటుంది ఇప్పుడు అంతా. ఇక మళ్ళీ ఇప్పుడు చూసారు ఇది అంటుకుంది, ఇట్లా అనగానే పౌడర్లోకి వెళ్ళిపోతుంది చూడండి. ఇక దీన్నే మ్యాజికల్ లిక్విడ్ అంటారు. దీన్ని అసలు సైంటిఫిక్ పేరు ఏంటంటే దీన్ని నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్ అనమాట. దీన్ని ఏమంటారు అంటే సైంటిఫిక్గా నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్. చూసారు కదా ఎట్లుందో. ఇప్పుడు దీన్ని సుత్తకూడదు, అయినా కూడా ఏం పరగకూడదు చూడండి. ఇంత కూడా అంటుకోలేదు చూసిరా. ఇంత కూడా అంటుకోలేదు, పచ్చిదనమైన ఉండాలి కదా. చూపిస్తాను ఇప్పుడు ఇది. ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్నాను కదా, ఇంకో బాల్ లెక్క తయారు చేస్తాను చూడండి. ఇప్పుడు ఇది మంచి బాల్ లెక్క తయారు చేసినా మీకు కనిపిస్తుంటుంది పొడి పొడిగా. చూడండి ఇది ఇప్పుడు బాల్ లెక్క తయారైంది కదా. ఇప్పుడు నా చేతిలో పట్టుకోగానే ఇప్పుడు ఏమవుతుంది చూడండి. చూసారా, ఇది సాలిడ్ స్టేట్, నాట్ లిక్విడ్ స్టేట్ అనమాట. మళ్ళీ చేస్తాను చూడండి. బాల్ లెక్క చేసినా కదా మొత్తం. మళ్ళీ ఇప్పుడు ఎట్లుందంటే నేను పట్టుకున్నప్పుడు మొత్తం పొడి ఎట్లుంటుందో, పిండి అది నార్మల్గా ఎట్లుంటుందో గట్టిగా ఉన్నట్టు ఉంది, సిమెంట్ పట్టుకున్నట్టు. ఇప్పుడు దీన్ని మంచిగా ఇప్పుడు ప్రెషర్ అప్లై చేయడం ఆపేసిన అనుకోండి,
ఎట్లా మెల్ట్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు ప్రెషర్ అప్లై చేయడం ఆపేస్తాను. చూసిరా, ఇప్పుడు ఇది కొంచెం కింద పోసి చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుంది చూడండి. ఇప్పుడు దీన్ని రాయి లెక్క చేసినా కదా, రౌండ్ బాల్ లెక్క చేసిన, కింద పడంగా ఎట్లా అయిపోయింది చూసిరా. ఇప్పుడు వీడికేమో లిక్విడే కదా, ఇగో ఇట్లనే లేపుతా, బాల్ 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 బాల్. ఇప్పుడు లిక్విడ్ లెక్క అయిపోయింది మొత్తం. ఎట్లుంది, ఏదో కింద వైట్ పాలు పడిపోయినట్టు, లేదంటే సంథింగ్ ఏదో లిక్విడ్ కింద జారుతున్నట్టుంది కదా. ఇప్పుడు లిక్విడ్ ముడితే ఏం కావాలి, లిక్విడ్ లేక అంటుకోవాలి. ఇప్పుడు ఇది ఎట్లా వస్తుంది చూడండి, చేతికి మొత్తం పొడి వచ్చినట్టు వస్తుంది అనమాట ఇది మొత్తం. ఇగో ఇప్పుడు ఈ లిక్విడ్ మొత్తం నేను లిక్విడ్ అయితే ఎట్లా ఉండాలి. ఇప్పుడు ఇదే లిక్విడ్ మీద నేను నార్మల్గా ఫింగర్ పెడతా చూడండి, మొత్తం నీళ్ళలోకి యాక్ట్ చేస్తాయి. ఇప్పుడు సుషీరా ఫింగర్ ప్రింట్ చేపిస్తా. సుషీరా సౌండ్ ఏనండి, ఇక మొత్తం పొడి ఉన్నట్టు ఉంటుంది. మళ్ళీ ఇగో ఆపంగానే కథం దాని పైన స్టార్ట్ చేసుకుంటాం. కాబట్టి దీన్ని మేము మ్యాజికల్ లిక్విడ్ అంటాము. కథం కింద పడంగానే కథం లిక్విడ్ లేక పోతూనే ఉంది. నేను మళ్ళీ ముడితే ఏమో సాలిడ్ లెక్క అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం ఒక దగ్గర కన్నాం, ఒక దగ్గర కానీ చేతిలో పట్టుకున్నాం. మళ్ళీ సేమ్ బాల్ 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 కథ. మళ్ళీ సేమ్ మీకు సౌండ్ వినిపిస్తుంది. దీన్ని బాల్ చేసి తీసినప్పుడు ఎట్లా సౌండ్ వస్తుంది అదండి. బాల్ లెక్క చేసినా కదా ఇప్పుడు దీన్ని ఇక బట్ లిక్విడ్ లాగా కారిపోతుంది, బయట పడుతుంది టేబుల్ మీదకే. చూసిరా, ఇది నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్. ఇంకా మళ్ళీ ఫింగర్ ప్రింట్స్. ఇప్పుడు నేను ప్రెషర్ పెట్టిన, ప్రెషర్ అంటే నార్మల్గా ఫింగర్ ప్లేస్ చేసినా కదా, ఇప్పుడు తీయగానే మళ్ళీ సాలిడ్ లెక్క అయిపోతాయి. ఈ వీడియోలో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కమెంట్ కూడా చేయండి. మీకు మిగతా ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ వేరే ఏమైనా కావాలనుకున్నా, మీకేమైనా తెలిసినా, మీకేమైనా డౌట్స్ వచ్చినా మీరు నాకు కమెంట్ చేయండి. But please like, share and subscribe.